హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటికే అర్థమైంది కావచ్చు మీకు. నాకైతే ఒక సిస్టర్ అయితే ఇలా నార్మల్ బ్లౌజు తీసుకొచ్చింది. దాన్ని ఇలా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా ఉన్న ఈ ఈ మోడల్ బ్లౌజ్ అయితే కుట్టుమన్నదండి. నార్మల్ బ్లౌజ్తో అయితే బోట్ నెక్ ఈ మోడల్ అయితే నేను కట్ చేసి స్టిచ్ చేశానండి. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అనేది ఇవ్వండి. వీడియో ఏ విధంగా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇలా షార్ట్ హ్యాండ్స్కు ఇలా పఫ్ అనేది ఇచ్చాను, హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనేది ఇచ్చానండి. ముందు భాగంలో ప్రిన్స్ కట్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ అయితే పెట్టానండి. ఇది మొత్తము నేను బ్లౌజ్ కొలతలు అయితే ఒక పేపర్ పైన రాసుకున్నానండి. అంటే మళ్ళీ బ్లౌజ్ అయితే పట్టుకోకుండా, అంటే కొలతకు ఆది బ్లౌజ్ అనేది పట్టుకోకుండా ఒక పేపర్ మీద అయితే ఇలా కొలతలు అనేది రాశాను. బ్లౌజ్ లెంత్ అయితే 15 ఇంచులు, చెస్ట్ అయితే 34 డివైడెడ్ బై చేస్తే 8.5 వస్తుంది కదా. అదే 8.5 చెస్ట్ కొలత. నడుము కొలత 32 4 భాగాలు చేస్తే 8. షోల్డర్ మొత్తం ఏమో బోట్ నెక్ కాబట్టి 7 ఇంచులు, హార్మోల్ ఏమో 7 ఇంచెస్, హ్యాండ్స్ పొడుగేమో 7 ఇంచెస్, హ్యాండ్ లూజ్ ఏమో 6 ఇంచులు అండి. ఇప్పుడైతే బ్లౌజ్ని ఇలా 2 మడతలుగా వేసుకొని కింద ఏమైనా ఎక్స్ట్రా క్రాస్గా ఉన్నదేమో చూసుకొని అయితే ఒక లైన్ అయితే మార్క్ చేసుకొని ఆ క్రాస్ భాగాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం క్రాస్ ఉన్న భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత కింద మనం నడుము పట్టీకి అయితే ఖర్చు అనేది వదిలేస్తాం కదా, ఆ ఖర్చును అయితే 1/2 ఇంచుతో మార్క్ చేసుకొని ఈ కొలతలతో అయితే ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకుందామండి. ఇక్కడ మొత్తం బ్లౌజు మొత్తం హైట్ ఎంత 15 ఇంచులు కదా, అదే 15 ఇంచులు ఖర్చుతో సహా కింద నడుము పట్టీకి వదిలిన ఖర్చుతో సహా పట్టుకొని బ్లౌజ్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ 7 ఇంచులు కదా, అంటే షోల్డర్ మొత్తం 14 అయితే 7 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. సగం మార్క్ చేసుకోవాలి కదా. అలాగే చంక పొడవు 7 ఇంచులు. ఈ బోట్ నెక్కు షోల్డర్ ఎంత వస్తే అంతే చంక డౌన్ అనేది పెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు మనము హార్మోల్ షేప్ కొరకైతే ఇలా స్క్వేర్ లాగా ఒక డబ్బా షేప్ మాదిరిగా ఒక లైన్ అయితే వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నెక్ ఇప్పుడు మొత్తం షోల్డర్లో నెక్ తీసుకోవాలంటే నెక్ కట్ భాగం తీసుకోవాలి కదా. నేనైతే 3.5 ఇంచులు తీసుకున్నాను. మిగతాదేమో షోల్డర్ కింద వస్తుందండి. కింది వైపున కూడా బోట్ నెక్ షేప్ మోడల్ ఇవ్వడానికి అయితే 3.5తోనైతే ఇలా షేప్ తీసుకోవడానికైతే ఇలా స్క్వేర్ అయితే డబ్బా షేప్ అయితే గీసానండి. అందులో బోట్ నెక్ షేప్ అయితే మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నెక్ అనేది డిజైన్ కొరకైతే కప్పు హైట్ అయితే కావాలి కదా, దానికైతే 5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. 5 ఇంచుల మార్క్ నుండి 3.5 ఇంచులు పైన ఎంత పెట్టానో అదే కొలతతోనైతే కింద కూడా లైన్ మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నడుము మనకు 8 ఇంచులు వచ్చింది కదా, ఆ 8 ఇంచులకైతే ఎక్స్ట్రా 3 ఇంచులు అంటే మధ్యలో ఖర్చు, మళ్ళీ మధ్యలో డాట్స్ వేస్తాం కదా 1 ఇంచు, మొత్తం 3 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బోట్ నెక్ నార్మల్ బ్లౌజ్కి అయితేనేమో 1.5 పెట్టుకుంటాం కదా, ఇది బోట్ నెక్ మోడల్ కాబట్టి 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ అక్కడ ఆ లైన్ మీదనే చెస్ట్ కొలత ఎంత ఉంది మనకి 8.5 అయితే వచ్చింది కదా, అదే 8.5 కొలతనైతే మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ షేప్ మనం ఇప్పుడు ఆ స్కాలప్ తీయడానికైతే షేప్ కావాలి కదా, దాని కొరకైతే 1.5 పెట్టుకున్నానండి. 1.5 పెట్టుకుంటే అయితే లైన్ క్రాస్ కరెక్ట్గా కలుస్తలేదండి. ఇక్కడ నడుము వరకు అయితే కరెక్ట్గా కలుస్తలేదు. అందుకొరకైతే నేను ఇంకొక 1/2 ఇంచు పైకి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్ రావాలి కదా, అందుకొరకైతే పెట్టుకొని ఇప్పుడు ఈ కొలత అయితే 2 ఇంచులు వచ్చిందండి. ఆ 2 ఇంచుల కొలత నుండి ఇలా షేప్ అనేది ఇచ్చాను. ఇక్కడ పైన కూడా ఒక 1/2 ఇంచు షేప్ కట్ చేయాలి కదా, దాని కొరకైతే 1/2 ఇంచు తీసుకొని ఇప్పుడు నడుము కొలతలను అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి అయితే చెస్ట్ కొలత తీసుకొని ఈ చెస్ట్కి అయితే నేను కింది వైపున నడుము కొలతకు కూడా కలిసేటట్టుగా అయితే ఇలా మార్క్ చేసుకున్నానండి.
ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇట్లా కట్ వర్క్ షేప్ మోడల్ అయితే రావాలి కదా, దాని కొరకైతే ఇలా టేపుని తీసుకొని, టేప్ కానీ స్కేల్ కానీ ఏదైనా పర్వాలేదండి, ఇట్లా కొంచెం క్రాస్గా అంటే నడుము కింది వైపున మనం ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు సైడ్ రాగా ఇప్పుడు మనం 1/2 ఇంచు పైనుండి 1/2 ఇంచు కొలత నుండి ఇలా ఖర్చు 2 ఇంచుల ఖర్చు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అక్కడి వరకు అయితే ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ మీదనే మనకు కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుందండి. ఈ పైన షోల్డర్ కాడ ఇది బోట్ నెక్ కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. అలా క్రాస్గా కట్ చేసుకుంటే భుజాలు అనేది జారవు. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇప్పుడే కట్ చేస్తలేనండి, చిన్నగా కట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి. ఇది నేను తర్వాత ఇది కుట్టే డబుల్ స్టిచ్ మనం మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్తోనైతే కట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొరకైతే మిగతా బ్లౌజ్ పీస్ని అయితే ఇలా వేసుకొని దానిపైన బ్యాక్ పార్ట్ అనేది వేసుకొని, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొరకైతే ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా, ముందు ఉక్స్కాజా పట్టీలు వస్తాయి కదా, దాని కొరకైతే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా, అంటే మనకు ముందు ఉక్స్కాజా పట్టీలు కాబట్టి అయితే ఇలా ఓపెన్ సైడ్ అయితే పెట్టుకున్నాను నేను, ఫోల్డ్ సైడ్ పెట్టుకోలేదు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ముందు పార్ట్కు నెక్ కొలత అయితే 6.5 ఇంచులు పెట్టాను. ఇక్కడ 4 ఇంచులు వచ్చింది చూసారు కదా, అంటే మనం 1/2 ఇంచు పెంచుకున్నాం కదా, 1/2 ఇంచుతోని కలిపి మొత్తం 4 ఇంచుల కొలతతో అయితే ఈ ఫ్రంట్ నెక్ అయితే చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ చంక వైపు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చంక వైపు లోతు తీయాలి కదా, దాని కొరకైతే ఇలా మార్క్ చేసుకున్నాను. అలాగే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఇక్కడ మొత్తం 4.5 పెట్టుకున్నానండి, అంటే 4 ఇంచులకు ఇంకొక 1/2 ఇంచ్ చేసుకొని అయితే మన ప్రిన్స్ కట్ షేప్ అనేది రావాలి కదా, దాని కొరకైతే 4 ఇంచులు పెట్టుకున్నాను. మళ్ళీ పైనుండి 10 ఇంచుల కొలత పెట్టుకున్నాను. షేప్ కొరకైతే ఇలా ఒక లైన్ అయితే వేసుకొని, షేప్ కొరకైతే 2 ఇంచులు అక్కడ నుండి వీడియోలో చూస్తున్నట్టుగా 2 ఇంచులు మార్క్ చేసుకొని, ఇలా షేప్ కొరకైతే ఇలా చంక వైపు ఇలా మార్క్ చేసుకోవాలి, కొంచెం రౌండ్గా తిరిగేలా. ఇప్పుడు ఇది ఉక్స్కాజా పట్టీల సైడ్ అని చూపెడుతున్నాను. ఇప్పుడు మొత్తం అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళా మార్క్ చేసుకున్న కాంచెలు అయితే మొత్తం కట్ చేసుకుంటూ రావాలి. ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి చెప్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎందుకు కట్ చేయలేదో ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మనం కట్ వర్క్ స్కాలప్ మోడల్ కావాలి కదా, దాని కొరకైతే ఇప్పుడు ఈ లైన్ ఎంత ఉందో అంత బక్రం మీద తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే నాకు లైన్ పొడవు 15 ఇంచులు వచ్చింది, 15 ఇంచులకు ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకొని మొత్తం 16 ఇంచులు తీసుకొని, ఇలా పొడవేమో 16 ఇంచులు, వెడల్పేమో 5 ఇంచులు, అలా బక్రంను ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని కింది వైపున 1/2 ఇంచు, తర్వాత పైన ఇంచుతోనైతే ఇలా లైను మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఇళ్ళనే షేప్ అంటే కట్ వర్క్ అయితే షేప్ ఇస్తాను. ఇలా 2 లైన్స్ అయితే వేసుకొని, ఇప్పుడు ఇది స్కేల్ ఉంది కదా, ఇప్పుడు బాగా మంది ఈ స్కేల్తోనైతే కట్ వర్క్ షేప్ ఇస్తున్నారు కదా, ఈ స్కేల్తోనైనా తీసుకోవచ్చు, లేదా ఏదైనా రౌండ్గా ఉన్న క్యాప్స్తోనైనా తీసుకోవచ్చండి. నా దగ్గర ఈ స్కేల్ ఉంది కాబట్టి నేనైతే ఈ స్కేల్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇలా స్కేల్తోనైతే ఇలా కట్ వర్క్ స్కేల్తోనైతే ఇలా మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగానైతే వేసుకోవాలి. అంటే ఈ బక్రం పీసును మన బ్లౌజ్ పీసు ఒక సైడ్ అంచు చేతులకు వస్తుంది కదా, ఇంకో సైడ్ అంచు ఆ బక్రం పీస్ మీద వేసుకొని అయితే మనం కట్ వర్క్ షేప్ మోడల్ కుట్టుకొని అయితే స్టిచ్ చేసుకొని దీనికైతే జాయిన్ చేసుకోవాలండి. అది
స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే నేను ఈ వీడియోలో చిన్నగా చూపెట్టానండి. తర్వాత ఇప్పుడు మనం సమోసా మోడల్ అయితే ఇచ్చుకున్నాం కదా, షేప్ అనేది దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత పైన నెక్ షేప్ను కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము డాట్స్ కొరకైతే చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ చిన్నగా పిక్ అనేది ఇచ్చాను చూడండి. ఇలాగ శారీలో ఇంకో సైడ్ బ్లౌజ్ పీస్లో ఇంకో సైడ్ అంచునైతే ఈ విధంగా వేసుకోవాలండి. చిన్న పిక్ ఇచ్చాను చూడండి. ఇలా అయితే